ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ ప్రకాశం జిల్లాలో విస్తృత ప్రచారం. కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఖమ్మం జిల్లా మదిరలోని గురుకుల స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. కడప జిల్లా కవలకుంట్ల గ్రామంలోని కేఎస్ఆర్ఎం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రకాశం జిల్లా మాస్టర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కంబం, పందిళ్లపల్లి, కొమరోలు గ్రామాల్లో పర్యటించి పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, ప్రజలను కలిసి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ప్రకాశం జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జ్ పి సౌభాగ్యమ్మ, పామూరు పిఎంసి ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి రెడ్డి, పర్చూరు పిఎంసి ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గాంధీ, పామూరు మాస్టర్ అనసూయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 22 వరకు వారం రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. ఈరోజు మార్కాపురంలో ఉన్నటువంటి మన మాస్టర్స్ని కలవడం, వారిని ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడం జరిగింది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పత్రిజీ మహారాజ్ కి జై, పత్రిజీ మహారాజ్ కి జై, పత్రిజీ మహారాజ్ కి జై. కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా పిఎంసి ఇన్ఛార్జి సుబ్రహ్మణ్య గుప్తా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు అత్యంత ఘనంగా జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లకి, ధ్యానులని ఆహ్వానించారు. అలాగే పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన మహాయజ్ఞం విజయవంతం అయ్యేందుకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పుడు మన పిఎస్ఎస్ మూవ్మెంట్ వారు మన పిఎంసి ఛానల్ ద్వారా రేపు సెప్టెంబర్ నెలలో 16 to 22 ఒక ధ్యాన మహాయజ్ఞం కండక్ట్ చేస్తున్నారండి. దానికి మనందరి తరఫున మీ అందరినీ ఆహ్వానించడానికి వచ్చాను. దయచేసి ఆహ్వాన పత్రిక తీసుకుని అందరూ కూడా తిరుపతి వచ్చి ఆ సప్తగిరి వాసం దగ్గర కలియుగ దైవమైన వెంకట బాబు సన్నిధిలో, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 7 రోజుల పాటు సెప్టెంబర్ నెలలో 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొమని కోరుకుంటున్నాను. అలాగే ఒక యజ్ఞం చేయాలంటే ఏం చేయాలి? సంకల్పం కావాలి. ఇంకేం కావాలి అయ్యా? డబ్బులు కావాలి. ఇంకేం కావాలి? సేవ చేయాలి. అంటే తన్మందంతో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. అందుకని మీ అందరికీ కూడా బుక్స్ అందజేస్తాను. మీరు మీ తోటి వారిని, మీ కుటుంబ సమేతంగా మాస్టర్స్ని అడిగి తీసుకోవడం చాలా ఈజీ అండి. ఒక పిరమిడ్ మాస్టర్ ఇంకో పిరమిడ్ మాస్టర్ని అడిగి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ. నాన్ మెడిటేటర్స్ని అడిగి తీసుకోవడం అనేది చాలా కష్టం. దాంట్లో అనుభవం, అది కూడా ఒక అనుభవమే. ఏమని తీసుకుంటారు? జ్ఞాన మహాయజ్ఞం చేస్తున్నాం అన్నదానానికి, అంతే కదండి. అలాగా మీ కుటుంబ సభ్యుల సమేతంగా తిరుపతి వచ్చి ఆ జ్ఞాన మహాయజ్ఞంలో పాల్గొని అందరూ పాల్గొనుకుంటున్నారని దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఫస్ట్ పాంప్లెట్స్ ఇస్తాను, తీసుకోండి అందరూ.
వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ ధాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతి రాజు చే ధ్యానము సజ్జన సాంగత్యము అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతి రాజు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యాన గద్దర్ భూపతి రాజుని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ప్రసాద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, కుమారి, రమేష్, అంజలి, విజయ్, సంజీవ్ కుమార్ 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. భూషణ వికాస జీతర్మ పునర్నివాస దుష్ట సంవారణ సున్న దురితలు అంటే తల్లి గర్భం నుంచి మనం ఏం తీసుకురాలి, మరి పోయేటప్పుడు ఏమి తీసుకుపోము. కానీ ఏమి తీసుకురాలేదని తెలుసు, ఏమి తీసుకుపోమని తెలుసు. కానీ ప్రతి క్షణం అదే డబ్బు గురించి, అదే ఆస్తి గురించి మనం నిరంతరం కష్టపడి పనిచేస్తాము. మరి ఏమైపోయింది? మనకి ఏమి రాదని తెలుసు కదా. ఏమి రాదన్న దాని ఎందుకు పోతున్నాం? భూమానమా బంధమీ దేహం ఎందుకు ఈ మోహం శ్రీమంతమునకైకి మేమారు పిల్లచితి కామందుడమైనా సుకృతమే అనంతపురం పట్టణం అశోక్ నగర్లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సెక్రటరీ బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు. ఆ తర్వాత జ్ఞానదాత మారం శివప్రసాద్ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మి దంపతులు, పిరమిడ్ మాస్టర్లు ప్రసాద్, సూర్యనారాయణ, కమతం బాబయ్య, కాటమయ్య, హనుమంతు, సుబ్బరత్నమ్మ, కృష్ణమూర్తి, కవితమ్మ 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నేను మహానుభావుడును కాదు నాకు తెలియదు. నేను మీతో పాటు ఒక దేవుడిని, అంతవరకు నాకు తెలుసు. మనమంతా కూడా ఎవరైనా కావచ్చు, బ్రహ్మర్షి పత్రిజీ కావచ్చు, బిన్ లాడెన్ కావచ్చు, అందరం ఆ లోకాల నుంచి ఈ లోకానికి వచ్చిన వాళ్ళమే. అందరం ఒక తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన. కడప జిల్లా పోరు మామిళ్ళ మండలం కవలకుంట్ల గ్రామంలోని కేఎస్ఆర్ఎం జెడ్పీహెచ్ స్కూల్లో ధ్యాన మాస్టర్ జయరామయ్య ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన మాస్టర్ జయరామయ్య ధ్యానం ఎలా చేయాలో చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం చేస్తే కలిగే లాభాలను వివరించి విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సరళంగా సహజమైన ధ్యాన స్థితిలో ఇలాగే ప్రతిరోజు మీరు చేస్తూ ఉండండి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్. చేతుల్లో చేతులు ఉంచడం, కాళ్ళను క్రాస్ చేసుకోవడం, ధ్యాన సాధన మొదలుపెట్టడం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో జీవాత్మ గురించి తెలుసుకోవాలని, అలాగే పరమాత్ముడి దర్శనం చేసుకోవాలని సూచించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
మనకి జీవాత్మ పరమాత్మ అంటే చూడండి, సార్ చెప్పినాడు, ఎవరైతే ఈ 3 గుణాలకు తీసి ఈ జీవాత్మకి పట్టుకోవాలా. జీవాత్మకి ఎట్లా పట్టుకోవాలా? ధ్యానంలో కూర్చోబెట్టాలా ఈ శరీరానికి. ఇక పరమాత్మకు పట్టుకోవాలంటే ఏం చేయాలి? నీకు నువ్వు ధ్యానం చేయాలి. ఆ పరమాత్ముడు యొక్క మనం లోపల అతని దర్శనం చేసుకోవాలి. ఖమ్మం జిల్లా మదిరలోని గురుకుల స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొల్లూరి సుమతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ కొల్లూరి సుమతి. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి వికాసం పెరుగుతాయని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ఇంతమంది ఉన్నా ఎంత హాయి ఉంది. ఇప్పుడు ప్రపంచం అంత హాయి ఇస్తుంది మెడిటేషన్. ఆ హాయి ఎలా అంటే సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా వస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టగలం, ఒక డాక్టర్ దగ్గరికి పోగలం. మన బాడీలో ఉన్న 72,000 కోట్ల నాడులు అన్నీ కూడా మనం శరీరం స్నానం చేస్తే ఎలా శుద్ధి దొరుకుతుందో ఆ 72,000 కోట్ల నాడులన్నిటికీ కూడా శుద్ధిగా ఉపయోగపడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు కాయల వీరస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తులసి, ప్రదీప్, లక్ష్మీ దుర్గా, చంద్రశేఖర్, వీరవల్లి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధంపక్షం మన వయసు 8 సంవత్సరాల నిమిషాలు విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన, చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలంటే భయం లేకుండా రాయగలుగుతారు. మిత్రులారా, ఆటల్లోనూ పాటల్లోనూ మంచి నైపుణ్యం కనబరుస్తారు. పిల్లలకు కావాల్సినవి 5: ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం. కడపలోని నారాయణ జూనియర్ కాలేజ్, ఎంపీఎల్ హై స్కూల్, చాముమియాపేట్ జెడ్పీ హై స్కూల్, సీకే డిన్నే సిఎస్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తమిళనాడులోని కోనేటాంపేటలోని ఏఎన్ఎం మిడిల్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధన చేస్తే విద్యార్థులు ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సార్ మీరు అమావాస్య ఏదో சொன்னீங்க சார் మీకే మేము అనుభవం వచ్చింది సార్. నేను சொன்னா ఇక్కడ ఉన్మేలే మిరాకల్ సార్, ఇది అందరికీ రాదు, ఇది మీరు అనుభవించినారు దీన్ని అని చెప్పారు. గుర్తుందా సార్ ఈ మాట? ఓకే, ఈరోజు ఇవరికెట్టే నా வந்து கத்துக்கிற ஒரு விஷயம். அன்னைக்கு ஓ அமாவாசைக்கு ஒரு முக்கியத்துவம் இருக்கா, அன்னைக்கு கெட்டதெல்லாம் நடக்குமா? அந்த நேரத்தில் நம்ம தியானமே பண்ண முடியாது. தியானம் பண்ணால் அது வராது, ஏறாது. ஒரு வாரம் வந்துட்டா கூட சில கெட்ட விஷயங்கள்லாம் வந்து மெரிக்குமா, அப்படியே அது விடாதுன்றாங்க. அதை நான் அனுபவிச்சேன். அன்னைக்கு நான் அமாவாசைக்கு வந்து இவ்வளோ பவர் இருக்கான்னு சொல்லி இவர மூலமாக நான் கற்றுக்கிறேன். సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో
360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 321వ రోజు గంటాపురం పిరమిడ్ మాస్టర్లు శైలమ్మ, లీలావతి, కళావతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మంచి ధ్యాన గీతాలను ఆలపించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గాలే దోలే కనుల కొయ్య కొనవారి గాలే దోలే కనుల కొయ్య కొనవారి ఎలాగ దొరుకునురా దైవము మీకు ఎలాగ దొరుకునురా గురు సేవ చేయకున్న గర్వము తనలో వనసేసిరమంచాకున్న విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 3 కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు ఎనికెపాడు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం పోలవరం కాలువగట్టు వెంబడి కొనసాగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. జీవిని చంపే హక్కు మానవుడికి లేదు. మానవుడికి ఈ భూమండలం మీద జీవించే హక్కు, స్వేచ్ఛ ఎంత ఉందో మరి అంతే హక్కు ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఉంది మిత్రులారా. మరి సత్యాన్ని తెలియపరుస్తూ మన ప్రాంతంలో మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ కొనసాగుతుంది. జై శాకాహార ర్యాలీకి మన మంచి ఆహారం, పోషక విలువలు మెండుగా ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం ఎందుకు కుదరడం లేదు అనే విషయం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ముందు హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి మహనీయులైనటువంటి వారు అందరూ కూడా మనకి ఏం చెప్పారయ్యా అంటే, ముందు సత్సంగం ద్వారా సద్విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుని ఆ తర్వాత ధ్యాన సాధనకి ఉపక్రమిస్తే ధ్యానం ప్రశాంతంగా కొనసాగుతుంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాము అనేటువంటి. గీతల భగవానుడు 13వ అధ్యాయంలో చెప్తాడు మనకు, ధ్యానే నాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన. అలాగనే అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరి అంటాడు. ముఖ్యంగా మొదట ధ్యాన యోగానికే ప్రాధాన్యతనిచ్చాడు భగవాను. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన జ్ఞాన మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం ధన్యం చేసుకుంటారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆత్మ వెలుగు వైపునకు మన ప్రయాణం. ఓం మృత్యోర్మా అమృతంగమయ. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆగస్టు 3న ఆనంద ఆదివార ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సుప్రసిద్ధ సాహితీవేత్త ఎర్రప్రగడ రామకృష్ణ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సెక్రటరీ బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ జ్ఞాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సమయానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయి కృష్ణారెడ్డి కోరారు. ఆనంద ఆదివారం జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారు, సుప్రసిద్ధ రచయిత, వక్త, రచన, రాజహంస బిరుదాంకితులు మరి రాజమండ్రి నుంచి వారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారి యొక్క క్లాసు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరొక గ్రేడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ మారం శివప్రసాద్ గారు బ్రాహ్మణరత్న, వారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. మరి కావున సమస్త ధ్యాన బంధువులందరూ మరి ఉదయం 9 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్కు చేరుకొని మరి 3 గంటల అఖండ ధ్యానం, ఆ తరువాత వారి యొక్క అద్భుతమైన జ్ఞాన సందేశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి గట్టు పైన శ్రావణ మాసం సంకల్ప ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గంగాధర చందు తెలియజేశారు. ఈ మాసంలో తదాస్తు దేవతలు భూమిపైకి అతి దగ్గరలో తిరుగుతూ ఉంటారని, దీంతో కోరికలు త్వరగా తీరుతాయని పెద్దలు, గురువులు చెప్పారని గంగాధర్ చందు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఈ మాసం అంతా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి స్థానికులు అందరూ తప్పకుండా హాజరై వారి సంకల్పాలను సిద్ధించుకోవాలని గంగాధర్ చందు కోరారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.